డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి బ్రేక్ఫాస్ట్ పిల్లలతో పాటు చేసి వాళ్ళతోటి ఇలా ఇంకా ఏమైనా ఇష్యూ ఇక్కడ ఉన్నాయా అన్ని మంచిగా భోజనం పెడుతున్నారా లేదా, మెనూ పరంగా పెడుతున్నారా లేదా, హెల్త్ ఫెసిలిటీ సఫిషియెంట్గా ఉందా లేదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా. ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్ద పెద్ద మీన్స్ దే ఆర్ మెచ్యూర్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ హాస్టల్స్ నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సో వాళ్ళ నుంచి అడిగితే భోజనం కరెక్ట్గా పెడుతున్నారు. వాటర్కి సమస్య ఉంది, మనం ఖచ్చితంగా బోర్డు వేస్తాము ఇక్కడ. దాంతోపాటు ఇంకా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏమైనా ఇష్యూ వస్తే మా హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటారు 24 hours. దాంతోపాటు ఏఎస్డిఓ ఉంటారు, ఎస్సీడిఓ ఉంటారు. సో అందరూ ఈ హాస్టల్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ సంబంధించిన అండ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీ సంబంధించిన జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం ఫుడ్ పెడుతున్నాము, అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టల్ మీద రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఐ హోప్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మనం అన్ని హాస్టల్స్లో అన్ని పిల్లలకి ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుతున్నారు లేదా అంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో చదువుతున్నారు, అన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.